నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా బి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారత్. కొత్త సంవత్సరం 2024కి సంబరాలతో ఘనంగా స్వాగతం పలికిన విజయవాడ నగరం. నగరమంతా బాణసంచా వెలుగు చిలుగులతో కాంతులీనం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని వెల్లడి. ప్రజలు అభివృద్ధి పదంలో పయనించాలని అభిలాష. దుర్గగుడి నందు జరగబోయే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో రామారావు అధికారులను ఆదేశం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు పసిఫిక్ ద్వీప దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయని తెలిసిందే. కాగా ప్రపంచంలో మొట్టమొదటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేది కిరిబాటి, టోంగా, సమోవా దీవులు. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్ కు చేరువలో ఉంటాయి. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఫిజీ, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ తదితర దేశాల్లో నూతన సంవత్సర ఘడియలు ప్రవేశిస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇక్కడి విజయవాడ నగరం కొత్త సంవత్సరం 2024కి ఘన స్వాగతం పలికింది. నగరవాసులు బాణసంచా కాల్చుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు షురూ చేశారు. నగరమంతా బాణసంచా వెలుగు చిలుగులతో కాంతులీనింది. వదులుతామా హోల్డ్ చేస్తాం సైడు పార్టీ వస్తున్నామని బ్యారికేడ్ రెడీ వాళ్ళకి దించుకుంటే సార్ ఆపండి, సార్ బయటికి కూడా ఆపండి. అంజీ రోడ్లో వెళ్ళండి సార్, బయటికి వెళ్ళిపోతుంది సార్. రండి సార్, బయటగా రండి సార్. అంజీ రోడ్లో లేదు సార్, బయటకు వెళ్ళిపోవాలి. నడు 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 ఆపండి, ఎరలో ఆపండి సార్, ఎరలో ఏంటి కావాలా మనవాడే సార్, ఆపండి. 2023కి వీడ్కోలు పలుకుతూ ప్రపంచం మొత్తం 2024కి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది, ఏదో చేయాలనే తపన ఉంటుంది. అందరి కలలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు కొత్త సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు చేస్తారు. ఈ సంవత్సరం మీరు తీర్మానాలు ఏవైనా చేసి ఉంటే మీ కోరికలు నెరవేరాలని, మీ కలలు నెరవేరాలని కోరుకుంటూ బీటీవీ న్యూస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుంది. సార్ బయట కూడా వెహికల్స్ ఆపండి సార్, ఏంటి ఆపండి, ఎరకాపండి ఎరకాపండి ఆపాలి.
వెళ్ళిపోవాలి సార్. ఏమండి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి సార్. ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల అభివృద్ధి పథంలో పయనించాలని అభిలాషించారు. నూతన సంవత్సరం 2024ను పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్ కోసం ఎదురు చూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తినిస్తుందన్నారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంట ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలాషించారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుణ్ణి 2024లో ఓటు అనే సుదర్శన్ చక్రం ప్రయోగించి సాగనంపుదాం. కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మర్చిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలకు జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ఆకాంక్షలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలుమలుపు కావాలి. ప్రజా నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తుంది. 2024 సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్ని, సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు జరగబోయే భవానీ దీక్ష విరమణలు 2023 విషయమై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావులు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పునమి ఘాట్ నందు కేశఖండన శైలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోల్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టు ప్రదేశం, ఇరుముడి పాయింట్లు, హోమగుండములు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశముల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ ఇంజనీరింగ్ లింగం రమాదేవి గారు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఇవాళ, రేపు అర్ధరాత్రి 12 దాకా రాష్ట్రంలోని అన్ని మద్యపానం షాపులు పనిచేస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బార్లు, క్లబ్బుల్లో ప్రభుత్వ అనుమతితో రాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేసుకోవచ్చని సూచించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడటంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా కేసులు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కు చేరింది. దాదాపు 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత మే 19న దేశంలో 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇటీవల దేశంలో JN1 సబ్ వేరియంట్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. వైరస్ తో 3 చనిపోయినట్లు తెలిపారు. కేరళలో ఈ వైరస్ బాధితులను వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో ఎక్కువ శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్ల కేసులు పెరుగుతుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేకపోయినా ఆ పార్టీ పేరు మాత్రం మారుమ్రోగుతుందని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తప్పిదాలు చేస్తున్నా వ్యతిరేకించడం లేదని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సాయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని పరిస్థితులపై చర్చించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి జేడి శీలం మాట్లాడుతూ 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరతారని అనుకుంటున్నారని చెప్పారు. రాజకీయ చదరంగం మారబోతుందని జేడి శీలం అన్నారు. అన్యాయాలు సహించేలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలను వ్యతిరేకిస్తూ ఇవాళ సమావేశం నిర్వహించినట్లు జేడీ శీలం చెప్పారు. అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఖండించలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతేనని చెప్పారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. కాగా సమాలోచన సమావేశంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాల నేతలతో చర్చలు జరిగాయి. ఇందులో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్లీజ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్, జాతీయ స్థాయిలో మాకు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రధానంగా సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అదేవిధంగా చాలా అయినటువంటి ప్రజా సంఘాలు, ఇటు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రజా సంఘాల మిత్రులందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమాలోచన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ చాలా హాయిగా, ఆనందంగా, సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పౌరులకి అందవలసినటువంటి హక్కులు అందకుండా హై హ్యాండెడ్నెస్గా రాష్ట్రంలో అయితే పోలీస్ పరిపాలన ఎంతసేపు చూసినా మనకి జివో 1 లాంటివి తీసుకొద్దామని ఆలోచన కానీ, పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన కానీ, నిర్బంధం చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు పెట్టి జనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కానీ, వివిధ ప్రజాపక్షాలను కానీ, లేకపోతే ప్రతిపక్షాలను కానీ, ప్రజా సంఘాలను కానీ గొంతు నొక్కాలని జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుని కొత్త ఆశలు, ఆంక్షలతో 2024లోకి అడుగుపెడుతున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. నూతన లక్ష్యాలను చేరుకోవడానికి
కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2024 సంవత్సరం స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకున్నానన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని అభిలాషించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2024 గుర్తుండిపోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 డిసెంబర్ 31వ తారీఖులో ఉన్నాం. ప్రభుత్వము ఈ 5 సంవత్సరాలు, ఒక 3-4 నెలలు తక్కువగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలనని ప్రజలకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, పెన్షన్లు పెంపుదల, నవరత్నాలని అమలు చేయటము. నవరత్నాలని అమలు చేయటం అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా 19, 20, 21, 22, 23 సంవత్సరాలకి బ్రహ్మాండమైనటువంటి నవరత్నాలని ప్రజలందరికీ కూడా దీని ద్వారా పేదరికం పోయి పేదరిక నిర్మూలన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 12.6% ఉండేటటువంటి పేదరికము అది సగానికి సగం తగ్గి 6% వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగ సమస్య కూడా తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదరికం పోయి సామాన్యులు, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరికీ కూడా నగదు బదిలీ అవటం ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం ఏర్పడి జగన్ గారి నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే 30,000 మందికి అమ్మఒడి కార్యక్రమం, 3,000 గ్రూపులకి ఆసరా, అలాగే 6,000 మందికి చేయూత, జగనన్న విద్యా కానుక 15,000 మంది, ఒక 2 కొత్త పోలీస్ స్టేషన్లు, అలాగే లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషను, ట్రాఫిక్ పోలీస్ స్టేషను, అలాగే 7,000 మందికి పట్టాలు ఇస్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో. ఇలాగా ప్రతి విషయాన్ని జాగ్రత్త తీసుకుని ప్రతి కుటుంబానికి మేలు చేసినటువంటి 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి సందర్భంగా చెప్తాం. ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగా చూడాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై లంకా దినకర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి మాటలకు రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై లంకా దినకర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో పొత్తులు, సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విష్ణువర్ధన్ రెడ్డి మాటలకు రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నాయకులు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా ఏదైనా పొత్తులపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతమని భావించాలని తెలిపారు. ఏపీలో పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించినట్లు చెప్పారు. పెద్దల ఆదేశాలంటే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి త్వరలో ప్రకటిస్తారని లంకా దినకర్ పేర్కొన్నారు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో దేశ అభివృద్ధిలో మన ఎంతో అభివృద్ధిలో ఉంది. మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ యువతకి ఎంతో ఆదర్శంగా ఈరోజు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ ఆదర్శంగా ప్లస్ యువతకు ఆదర్శంగా పురోగతిలో ఉంటే ఈరోజు మన రాష్ట్రం యొక్క స్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 5 సంవత్సరాల్లో యువత మొత్తం పూర్తిగా కూడా అధోగతి స్థాయికి వచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రతి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మీ యువతకి 100% మేము జాబులు ఇస్తాము, యువతను ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం వల్ల యువత అందరూ కూడా ముసలిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మాకు యువత అయినా జగన్మోహన్ రెడ్డి అయితే మాకు బాగుంటుందని చెప్పి యువత అందరూ కూడా ఆయనకి నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఈ శతకాని ప్రభుత్వము యువత మొత్తాన్ని కూడా నాశనం చేసింది. మీరు గమనించినట్లయితే 2,30,000 జాబులు మేము ఇస్తాము అని చెప్పిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒక్క జాబు కూడా ఈరోజు యువతకి లేదు. 2021లో ఏదో నామకే వాస్తు 10,000 జాబులు ఇచ్చారు. ఆ 10,000 జాబుల్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించింది కేవలం 30 జాబులు మాత్రం ఇచ్చారు. ఇంకా మిగతా యువత ఏమైపోవాలి, డిఎస్సి యువత ఏమైపోవాలి, గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఏం కావాలి, అసలు యువత ఆల్మోస్ట్ 6 లక్షల మంది అప్లై చేసుకున్నారు జాబ్స్కి. వీళ్ళకి కనీసం 10,000 మంది జాబ్స్ ఇస్తే మిగతా 5,90,000 మంది పరిస్థితి ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఈ రాష్ట్రంలో ఓట్లు వేయాలా అవసరం లేదు యువత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా మేము ఖండిస్తున్నాము. మీరు జనవరి 21 తారీఖు ఏవో చెప్పారో గత 4 సంవత్సరాలు మాత్రం ఎటువంటి జాబులు లేదు,
మీరు రేపు జనవరి 1వ తారీఖున జాబు ఇవ్వకపోతే మేము దీన్ని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో, యువమోర్చా అధ్యక్షుడు మిట్టవంశ ఆధ్వర్యంలో దీన్ని ముందు స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా భక్తులకు క్యాలెండర్ను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను కమిటీ సభ్యులతో కలిసి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు బాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిందని పేర్కొన్నారు. భక్తుల అభిమతానికి అనుగుణంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా బాబా మందిరంకు సంబంధించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించామని, దానిని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. సాయినాథుని ప్రతిభను భక్తులకు అందించాలని ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా కార్యక్రమం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడీ సాయిబాబా మందిరం నందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితీ. గత 20 సంవత్సరాలుగా ఇది చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణ ప్రజానికానికి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందజేయటం మా యొక్క ఆనవాయితీ. సుమారు ఒక్కొక్క క్యాలెండర్ 20 రూపాయలు పడేటువంటిది. ఇది సుమారు 10,000 పైచిలకు కూడా మేము ప్రచురింపజేయటం, దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు పాకెట్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి బాబా గారి చిత్రంతో ఉండేటువంటిది, బాబా గారి సూక్తులతో ఉండేటువంటి దానిని ప్రజానికి అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది, భక్తులందరికీ కూడా ఇవ్వాలి ఉచితంగా అనేటువంటి దాంతో నేను సంకల్పించడం అనేది జరిగింది. ఇవాళ ఇది కార్యక్రమాన్ని చేయటం వలన దేశ విదేశాలలో సైతం ఈ క్యాలెండర్ని కనపడతా ఉంది. అనేక చోట్ల మేము పలానా చోట కెనడాలో ఉన్నామండి, అమెరికాలో ఉన్నామండి, మేము ఈ క్యాలెండర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచామని చెప్పి ఆఫీస్ కూడా ఫోన్ రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఈ బాబా గారి యొక్క శక్తియుక్తులు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. దానికల్లా కారణం కూడా ఉంది. ఈ బాబా గారిని దర్శించుకుని స్మరించుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప చదువులు రావడమే కాకుండా గొప్ప ఉద్యోగాలు కూడా విదేశాల్లో రావటం, ఈ గుడి ప్రాచుర్యం అక్కడి వరకు కూడా వెళ్ళటం, మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు అన్నిటి కూడా సేవా కార్యక్రమాల్లో మా అందరికీ కూడా అవార్డులు రావటం అనేటువంటి జరిగింది. మొన్న మన అందరికీ కూడా తెలిసినటువంటిది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన అవార్డుని కూడా ఆ ప్రాంతంలో ఇవ్వటం అనేది జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో ఒక మామిడి తోటలో తిరువూరుకి చెందిన గుంజా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ముదిరాజ్ లారా మేల్కొనండి, రాజకీయ హక్కుల కోసం పోరాడదాం కలిసి రండని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోర్న నారాయణ ముదిరాజ్ పిలుపునిచ్చారు. 20 లక్షల పైగా ఉన్న ముదిరాజ్లను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల పైగా ముదిరాజులను చైతన్యపరిచి రాజకీయ హక్కుల కోసం పోరాడేందుకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణ నారాయణ, ప్రధాన కార్యదర్శి వలిబోయిన రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ప్రచార చైతన్య రథం ద్వారా కళాజాతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన ప్రచార చైతన్య రథం ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడ చేరుకుంది. చైతన్య రథం మధురానగర్లో కొనసాగింది. ప్రజా కళాకారుడు బుల్లెట్ వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రజా గేయాలతో చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముదిరాజులను రాజకీయంగా చైతన్యపరచడానికి కళాజాతలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
20 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ ఐక్యంగా హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వలిబోయిన రాజు ముదిరాజ్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుప్పల శివాజీ ముదిరాజ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల శివాజీ గణేష్, ఉపాధ్యక్షుడు కోలా ఏడుకొండలు, తోకల రవి, బుస్సా రామకృష్ణ, శంకర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రయత్నం ముదిరాజుల యాత్ర ప్రచార రథం ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ముదిరాజుల ఐక్యత, అందరం కలిసికట్టుగా ఉండి ఒక ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి ముదిరాజులను గుర్తించాలి. 15 లక్షల మంది 20 లక్షల మంది ఉన్న మా ముదిరాజుల్ని గుర్తించడం లేదు ఏ గవర్నమెంట్ కూడా. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన మా వాటా నామినేటెడ్ కానివ్వండి, పదవులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కావాలండి, ఎమ్మెల్సీలు కావాలండి, మా వాటా మాకు ఇవ్వాలనే ముఖ్యంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలు ఏదైనా ఉండేయండి మా ముదిరాజులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేసుకొని బీసీ-డి నుంచి ఏకి అనేది మాకు ముఖ్య ఉద్దేశం ఉందండి. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని బీసీ-డి నుంచి ఏకి మార్చాలని, మమ్మల్ని గుర్తించాలని, ముదిరాజులను గుర్తించాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ముదిరాజు ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడతారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటిన్యూ ఇది వారం రోజులైందండి స్టార్ట్ అయ్యి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లా కంప్లీట్ అయింది, ఒంగోలు కంప్లీట్ అయింది, కృష్ణా జిల్లాలో ఎంటర్ అయ్యాము. ఇది కంటిన్యూగా ఎన్టీఆర్ జిల్లా కంటిన్యూగా ప్రోగ్రాం సాగుతుంది. ప్రతి విలేజ్ ముదిరాజులు ఉండే దగ్గర బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఐక్యతపరిచి పిల్లల చదువుల విషయం అయితేనండి ఎలా ఉండాలో, ఎలా మనం ఎంతో బాగా చరిత్ర కలిగిన జాతి మాది. దాని విషయంలో కొంచెం అందరికీ తెలియజేసి అవేర్నెస్ తీసుకురావాలనేది మా ముదిరాజు మహాసభ ముఖ్య ఉద్దేశం అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారత్. కొత్త సంవత్సరం 2024కి సంబరాలతో ఘనంగా స్వాగతం పలికిన విజయవాడ నగరం. నగరమంతా బాణసంచా వెలుగు చిలుగులతో కాంతులీనం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని వెల్లడి. ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలని అభిలాష. దుర్గగుడి నందు జరగబోయే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో రామారావు అధికారులను ఆదేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.